ఉప్పు కడుక్కోవాలి. సైడ్కి నంచుకొనిక క్యాప్సికమ్ నంచుకొనిక బాగుంటుందండి పప్పులోకి. ఒక క్యాప్సికమ్ అంటే ఇలా చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ, కొంచెం పుట్నాల పొడి, స్టవ్ బంద్ చేసుకోండి, మాడిపోతుంది. ఇవి సైడ్కి అన్నంలోకి నంచుకుంటే బాగుంటుంది అన్నమాట. రైస్లోకి సైడ్ డిష్గా నంచుకుంటే బాగుంటుంది. ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. ఇంగువ, ఉప్పు, ఇది సైడ్కి అన్నంలోకి నంచుకుంటే బాగుంటుంది. ఒకటి ఉంటే చేస్తున్నానండి. ఇంగువ, ఉప్పు, జీలకర్ర పొడి వేసినానండి. జీలకర్ర పొడి వేసుకోండి, ఉప్పు, ఇంగువ, కొంచెం పుట్నాల పొడి, దీనిలోకి సర్వ్ చేసుకోండి. గిన్నెలోకి, చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇష్టం ఉంటే కొంచెం పుట్నాల పొడి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చాలు. ఇంతనే కొంచెం ఉంది, ఒకటే ఉంది కదా క్యాప్సికమ్, ఒకటి కూడా కాదండి, ముక్కాలు ఉన్నింది. ఇలా చేసేసాను చూడండి, పంచుకుంటే బాగుంటుంది. ఉప్పు కలిపి పెట్టిన బాగా చేదు పోయాక బాగా పిసికి అంతా ఉల్లిగడ్డ కారం వేసి చేస్తామండి. మెత్తగా చేసుకోవాలి, రోస్ట్ కాదు. అట్లా 2 టైమ్స్ కడుక్కొని చేదు పోతుంది. ఎంత కడిగినా చేదు ఉంటుందండి, కొంచెమన్నా ఉంటుంది, ఉంటేనే మంచిది. మరీ ఎక్కువ ఉంటే కూడా తినలేము. 2-3 సార్లు కడిగితే చేదు పోతుంది. బాగుంటుందండి కాకరకాయ. చూడండి, కాకరకాయ కారము చేస్తాను చూడండి. మెత్తగా చేసుకోవాలండి, ఇది బాగుంటుంది. కాకరకాయ కొంచెం మెత్తగానే ఉండాలి, ఫ్రై కాదు. మూత పెట్టకండి, ఎందుకంటే మూత పెడితే ఆవిరి పడి దీనికి చేదు వచ్చేస్తుంది అనమాట.
ఇట్లా 2-3 సార్లు కింది మీదికి పై కిందికి చేసుకోండి. దగ్గరికి చేసుకోండి. దగ్గరికి చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. వెడల్పు చేసినామంటే రోస్ట్ అయిపోతాయి అన్నమాట. కొబ్బరి వేసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టింటాం కదా, గట్టిగా ఉంటుంది. కొబ్బరి కారం అండి. కొబ్బరి కారము, ఉప్పు అండి. ఉప్పు కొంచెం వేసుకోండి. పసుపు, జీలకర్ర, కారం, పసుపు, కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ఇది గ్రైండ్కి వేసుకొస్తానండి. కాకరకాయ వేయించుకోండి. మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. కాకరకాయ సన్నని మంట మీద వేయించుకోండి. మనం అన్ని కారం అవన్నీ వేసే వరకు సరిగిపోతుంది. పెద్దగా పెట్టినామంటే రోస్ట్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాకరకాయ. ఉల్లిగడ్డ కారం వేస్తాం కదండి, మెత్తగా ఉండాలి. ఎల్లిపాయ కారం వేస్తే రోస్ట్ ఉండాలి. అది కొంచెం బిల్లల్లాగా కట్ చేస్తాము. ఇవేమో పొడుగుగా కట్ చేశాను. చిన్నగా ఉంటే కాయ కూడా చేసుకోవచ్చు. ఇవి పెద్దగా ఉన్నాయని పొడుగుగా చేశానండి. ఎలా ఉంటుందో అని చేస్తున్నా. ఉల్లిగడ్డ వేసుకోండి. చూడండి, ఇట్లా ముద్ద కావాలి కారం. ఉల్లిగడ్డ అక్కడక్కడ కనిపించాలి. కొంచెం ఎర్రగా కావాలి. ఇంకా కొంచెం కావాలండి. ఇప్పుడు స్టవ్ ఎక్కించుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కారం అవన్నీ వేసే వరకు స్లోగా పెట్టుకున్నాం. కారం ఇట్లా వేసుకోండి. కొంచెం నూనెలో వేయించండి. అంతా కలిపేసేయండి. కొంచెం వేడిగా ఉంది కదా, నూనె మగ్గుతుంది, బాగుంటుంది. చూడండి కాకరకాయ ఎంత బాగుంది కదా, మగ్గిపోయింది అంతా. ఇట్లా కొంచెము మెత్తగానే ఉండాలండి. మరి పొడి అంతా విడిపోతుంది అనమాట. దీనికి అతుక్కొనే ఉండాలి.
కొంచెంసేపు ఎక్కువ వేయించినామంటే పొడంతా పక్కకు వెళ్ళిపోతుంది. దీనికి ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెంసేపు వేయించితే కారం అంతా ఒక సైడ్ పోతాయి, ఉప్పలన్నీ ఒక సైడ్కి వస్తాయి. ఇట్లనే అంటుకొని ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడే మెత్తగా ఉంటుంది కర్రీ, నార అయితే లేకుంటే. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ. చూస్తేనే బాగుంటుంది, ఇంకా తింటే ఎంత బాగుంటుందో చూసాకే మంచిగా అనిపిస్తుంది. నేను ఏది చేసినా బాగుంటాయండి. ఉప్పు కారం కరెక్ట్ వేస్తాను, మరి వేసేది లేదు. సూపర్ ఉందండి. ఉప్పు డైరెక్ట్గా ఉప్పు దీనిలోనే వేస్తున్నానండి. పసుపు, జీలకర్ర, వేసుకోండి, పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు. నేను ఇంకా నిమ్మకాయ అవైలబుల్లో లేదని కొంచెం పోపుకి నూనె వేసుకోండి. జీలకర్ర, ఆవాలండి. ఎల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి. బాగా ఎర్రగా వేయించుకోండి. ఎల్లిపాయలు బాగా రోస్ట్ కావాలండి. కరివేపాకు, కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి. మిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు. ఇంగువ అండి, ఇంగువ.
బాగుంటుందండి. జోరు సప్పటిపప్పు అంటారు దీన్ని. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు తిరువాతకి వేసేసుకోవాలి. సప్పటిపప్పు ఉడికించుకోవాలి, ఎంపుకోవాలి, వాటర్ వేసుకుని దీనిలో వేసేసుకోండి. పోపు పెట్టుకున్న దానిలో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వండుకోండి. నాకు నిమ్మకాయ అవైలబుల్ లేకుంటే నిమ్మ వేసానండి. మీరు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి, బాగుంటుంది. చింతపండు గింతపండు వేయకూడదండి, బాగుండదు. నిమ్మకాయ అన్నీ వేసుకోవాలి, నిమ్మపన్న వేసుకోవాలి అంతే. దీనికి చింతపండు రసం అవన్నీ ఏం బాగుండదు అనమాట. సప్పది కదా, మనం ఎన్ని మిరపకాయలు వేసినా అది సప్పగానే ఉంటుందండి. మనం ఎన్ని మిరపకాయలు వేసినా ఎంత చేసినా కానీ అది సప్పగానే ఉంటుంది. పూర్తి తినలేము, మిరపకాయలు ఉంటే కొంచెం తినగలుగుతాం అన్నట్టు, బాగుంటుంది. చపాతీలోకి పీసెస్ చేసి చపాతీలకు పోసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. చపాతీ నైట్ పూట చపాతీ చేసుకొని ఇది సాంబార్ లాగా పీసెస్ చేసుకొని అలా వేసుకుంటే చాలా బాగుంటుంది సప్పటిపప్పు. కాకరకాయ చేశాను కదా, కాకరకాయ కాంబినేషన్లో బాగుంటుంది. బంద్ చేస్తామండి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, మరి వాటర్ వేసుకుంటే కూడా బాగుండదు అనమాట. కొంచెం చిక్కగానే ఉండాలి. కొంచెం మిరపకాయలు వేసి ఉంటాం కదా, దాన్ని ఉడుకు బాగా కొడితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. సప్పది కదా, చిన్నపిల్లలకి మిరపకాయలు వేయకుండా పెట్టండి, ఎంత బాగుంటుంది. మెత్తగా విసికి ఇది అన్నంలోకి తినిపిస్తే పిల్లలకి బాగుంటుంది. మిరపకాయలు వేయకుండా, మిరపకాయలు వేసినా సప్పగానే ఉంటుందండి, ఏం కాదు. కారం కూడా తగులుతుండాలి కదా పిల్లలకి, బాగుంటుంది. మెత్తగా అన్నంలో పిసికి వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎల్లిపాయ జోరు సప్పటిపప్పు అయ్యిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్. బంద్ చేస్తానండి. జోరు సప్పటిపప్పు, కాకరకాయ, క్యాప్సికమ్ నంచుడుకు చేసుకున్నానండి. క్యాప్సికమ్ ఒకటి ఉంటే ఇట్లా సైడ్ డిష్ లాగా నంచుకొనిక చేసుకున్నాను. బాయ్ అండి.